నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉరకలేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి అనేది చాలామందికి, యువకులు, మధ్య వయసు వారు, సీనియర్ సిటిజన్లు కూడా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు. మనం ఎటువంటి విధానాలు పాటించాలి? మొట్టమొదటిది, అసలు మధ్యాహ్నం నిద్ర అనేది శని. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట ఎవరు నిద్రపోవచ్చు? జబ్బు పడిన వాళ్ళు, రోగగ్రస్తులు, గర్భవతులు, చంటి పిల్లలు, చిన్నపిల్లలు ఉయ్యాల్లో ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళు పడుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు. అయ్యా మాకు 60 ఏళ్ళు దాటినాయి, మరి మా సంగతి ఏంటంటే మధ్యాహ్న భోజనం తర్వాత ఒక పావు గంట, అరగంట ఒక ఈజీ చైర్లో కూర్చుని పడక మంచం మీద వాలి కొంచెం సేపు అలా రెస్ట్, దీన్ని న్యాప్ అంటారు, NAP. చొక్కా ప్యాంట్ అన్ని ఇప్పేసి లుంగీ పంచి కట్టుకుని పడుకుని గురకబెట్టడం, అది నిద్ర. న్యాప్ అనేది మన శరీరము రీఛార్జ్ అయిపోతుంది, బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది, దాంట్లో తప్పు లేదు. ఇక మనం చేసే పొరపాట్లు, దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా ఇక పొద్దు నుంచి రాత్రి దాకా ఒకటే అన్నం తింటుంటాం, తెల్లటి అన్నం తింటుంటాం. ఉత్తర భారతం వాళ్ళు గోధుమలు తింటుంటారు, రకరకాలుగా తినేస్తుంటారు. గోధుమ అన్నం, గోధుమ రొట్టెలు, పూరీలు, చపాతీలు. ఇక మనం టిఫిన్లకి వరి అన్నమే, వరి బియ్యమే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే. ఈ రెండు అధికంగా తినటం వల్ల మనకు ముఖ్యంగా షుగర్ వ్యాధి, బరువు పెరగటం, కాలేయంలో కొవ్వు చేరటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక వరి అన్నము, గోధుమల వినియోగాన్ని తగ్గించి ఒక పూట కానీ 2 పూటలు కానీ తప్పనిసరిగా చిరుధాన్యాల వినియోగం పెంచాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావరూపాన్ని కానీ లేదా పిండితో పుల్కాలు, రొట్టెలు చేసుకోవటం కానీ, అన్నం వండుకోవటం కానీ, మీరు గనక చిరుధాన్యాలను వినియోగించడం ప్రారంభిస్తే మీరు ఉక్కు మనిషే. ఐరన్. తర్వాత ఇవి తింటే లైంగిక సామర్థ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వరి అన్నం అధికంగా, గోధుమలు అధికంగా తినేవారు మెత్తగా ఉంటారు, సప్సప్పుగా ఉంటారు. వాళ్ళు భార్యను తృప్తిపరిచే విషయంలో కూడా కొంత మెతక వైఖరి ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు పప్పు వినియోగించాలి. రోజు ఒక పప్పే తినద్దు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎన్ని రకాల పప్పులు ఉన్నాయి అన్నీ వాడేసేయండి. తర్వాత గుడ్లు. ఈ కోడిగుడ్లు పుంజు లేకుండా వచ్చే గుడ్లు కనుక వీటిని శాకాహార గుడ్లు అనొచ్చు. ఫారం గుడ్లు శాకాహార గుడ్లు. ఇవి అండము, దీని నుంచి పిల్ల రాదు. కనుక బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల వంటి వారు కూడా ఫారము కోడిగుడ్డు తింటే అది శాకాహారమే. ఎవరైతే రోజుకి ఉదయం 1, రాత్రి 1, కనీసం 2 కోడిగుడ్లు లేదా రోజుకు 3 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తినండి. ఆమ్లెట్టో, బుల్సయ్యో, హాఫ్ బాయిల్డో, పొరటో మీకు నచ్చిన విధంగా 3 కోడిగుడ్లు తినాలి. తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినాలి. ఇవి తిని అన్నం తగ్గించండి, ఇక మీకు తిరుగులేదు. పచ్చ సొన తింటే బరువు పెరగరు. పచ్చ సొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు. అందువల్ల కోడిగుడ్లు చాలా మేలు చేస్తాయి. శాకాహారులు, మాంసాహారులు అందరూ తినాలి. మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఉలవలను తక్కువ అంచనా వేయద్దు. గుర్రాలకు ఉలవలు పెడతారు,
మనం కూడా తింటే గుర్రానికి వచ్చినంత బలం మనకే వస్తుంది. ఉలవలు కూడా నానబెట్టి మొలకలు వచ్చినాక తినాలి. ఇక రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ నానబెట్టి రోజుకు ఒక రకం చాలు. బాదం, పిస్తా, వాల్నట్, ఆప్రికాట్, అంజీర్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఇలా మనకు మార్కెట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయో వాటిని 6 రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినాలి. వీటితో పాటు మనం పండు తినేటప్పుడు పారేస్తాం గింజలు, వాటి విలువ తెలవదు. గుమ్మడి గింజలు ఉంటాయి. గుమ్మడి గింజల్ని మనం కూర వండుకునేప్పుడు తీసి అవతల పారేస్తాం, పెంటపోగులో పారేస్తాం. గుమ్మడి గింజల విలువ తెలిసినా గుమ్మడి గింజలు బ్రహ్మాండంగా మన శక్తిని ఇస్తాయి. మామూలు శక్తిని కాదు, లైంగిక శక్తిని కూడా ఇస్తాయి. రాత్రిపూట 2 స్పూన్ల గుమ్మడి గింజలు, 2 స్పూన్ల పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, 2 స్పూన్ల వాటర్ మెలన్ పుచ్చకాయ గింజలు విడివిడిగా నానబెట్టి రోజు పొద్దున తినండి. వీటితో మీరు ఎంత కళకళలాడతారంటే ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయటమే కాదు, ఈ లైంగిక క్రీడలో, రతి క్రీడలో ఈ గుమ్మడి, ఈ పుచ్చకాయ, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే మిమ్మల్ని రతి క్రీడలో ఛాంపియన్గా నిలబెడతాయి. వీటితో పాటు మనం తాగే మంచినీళ్ళు కనీసం 3 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్ళు తాగాలి. ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు మార్కెట్లో మనకు అందుబాటులోకి వచ్చింది. ఆల్కలైన్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఆల్కలైన్ వాటరు మన ఇంట్లోనే కిచెన్లో ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదా ఆల్కలైన్ వాటర్ బాటిల్స్లో లీటర్ బాటిల్, 5 లీటర్ల బాటిల్, 20 లీటర్ల బాటిల్ కూడా ఆల్కలైన్ వాటర్ లభిస్తూ ఉంది. ఆల్కలైన్ వాటర్ వల్ల మనం ఎంతో ఉత్సాహంగా రోజు పనిచేయగలుగుతాం. వీటితో పాటు పచ్చి కూరగాయలు తినాలి. రోజు ఒక క్యారెట్, ఒక టమోటా, పచ్చి ఉల్లిపాయ కోసి దాని మీద నిమ్మరసం పిండుకుని తినటం అనేది చాలా శ్రేయస్కరం. ఇక పాలు మనం సామాన్యంగా ఏం చేస్తాం, ఒక 1/2 లీటర్ పాలు కొనుక్కొని రోజంతా గడిపేస్తారు 4-5. మనిషికి 1/2 లీటర్ పాలు వినియోగించాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మన ఇంట్లో 4 ఉంటే 2 లీటర్ల పాలు రోజు వాడాలి. ఉదయం ఒక 1/2 లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి ఆ పాలల్లో పంచదార, చక్కెర, షుగర్ కాకుండా ఎండు ఖర్జూరము పొడి 2 స్పూన్లు వేయటం కానీ, లేదు తాటి బెల్లం, కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం, కోయంబత్తూర్ పామ్ జాగరి అమెజాన్లో లభిస్తుంది. దాన్ని ఉదయం ఒక 1/2 లీటరు, రాత్రి ఒక 1/2 లీటర్ పాలు, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేయటం మాత్రం మరవద్దు. ఇటువంటి ఆహార నియమాలతో పాటు తినకూడనివి, చేయకూడనివి, ధూమపానము, మద్యపానము చేయరాదు. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, పొగాకు ఉత్పత్తుల అలవాటు ఉన్నవారు దానికి మానటానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు, BUPRON XL 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ తర్వాత సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తారు. దీన్ని వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఈ చెడు అలవాట్లను దూరంగా ఉంచడంతో పాటు మనం తినకూడని వస్తువులు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వద్దు. నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిస్తాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కేకులు, కూల్ డ్రింక్సు, సోడాలు, బేకరీ ఉత్పత్తులు, పాస్తాలు, కుక్కీలు, క్రీమ్ బిస్కెట్లు, మైదాతో చేసిన ఏ వస్తువైనా మన శరీరానికి హానికరము, మనకి శరీర అవయవాల పనితీరుని దుష్ప్రభావం ఉంటుంది కనుక మైదా అసలు ఇంట్లో వాడకూడదు. మైదాతో చేసిన వస్తువులు ఏది వాడకూడదు.
మానసిక ఒత్తిడిని నియంత్రించి గాఢ నిద్ర రావాలంటే రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే తిరుగులేదు మీ యొక్క ఆరోగ్య పరిస్థితికి. రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు ఎవరైతే 8 గంటలు నిద్రపోతారో మరుసటి రోజు మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా మీ వృత్తిలో కానీ, మీ వ్యాపారంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ చక్కటి ప్రతిభను కనపరుస్తూ ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ మీ యొక్క బాసులు, మీ యొక్క అధికారులు శభాష్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మా వాడు అనిపించుకునేలా ఉండాలంటే నేను చెప్పిన ఆహార పదార్థాలు, నియమాలు, ధూమపానము, మద్యపానానికి దూరంగా ఉండకుండా నేను ఆరోగ్యంగా ఉండాలని, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకోవటం దురాశగా భావించండి.